నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 27 నుంచి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశం. అల్మాస్పూర్ కేజీబీబీని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్. టీచర్గా మారి పాఠాలు బోధించిన కలెక్టర్ గరిమా అగ్రవాల్. కొలువు తీరిన వెమ్లవాడ మున్సిపల్ పాలకవర్గం. బాధ్యతలు చేపట్టిన చైర్మన్, వైస్ చైర్మన్లను అభినందించిన ప్రభుత్వ విప్ శ్రీనివాస్. మహిళా భద్రతపై విద్యా సంస్థలు, పని ప్రదేశాల్లో పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు. సోషల్ మీడియా అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన. వెమ్లవాడ ప్రైమరీ హై స్కూల్లో చిన్నారి పట్ల ఇరిగేషన్ ఆఫీసర్ అసభ్యకర ప్రవర్తన. పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. అందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురిలో కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులతో సమావేశమై లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలపై సమీక్షించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడానికి అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని అన్నారు. జిల్లా స్థాయి అధికారులంతా బ్రహ్మోత్సవాల ప్రారంభం నుండి ముగిసేంత వరకు ధర్మపురిలోనే నివాసం ఉండాలని ఆదేశించారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఆర్డీఓ మధుసూదన్, నూతన మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మన అధికారుల పరంగా మీకున్నటువంటి గతంలో బ్రహ్మోత్సవాలు జరిగినాయి. గతంలో ఈ ప్రాంతానికి ఉన్న అనేక పెద్ద ఎత్తున పండుగ కార్యక్రమాలు దేవుని యొక్క జరిగినాయి. మరి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా మనం రాబోయే రోజుల్లో మన గొప్పగా ఇక్కడ కార్యక్రమాలు జరిగినాయి, భక్తులకు ఇబ్బంది జరగలే అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి అధికారులను కోరుతున్నా. మరి అధికారుల విషయంలో బట్టి నేను ఒకటే బరి చేసుకుంటున్నాను. మా జిల్లా మంత్రిగా దయచేసి మీ జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే బ్రహ్మోత్సవాలు మొదలైన నుంచి అయిపోయేంత వరకు మీ జిల్లా ఏదైతే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అంతా కూడా ఇక్కడే ఉండాలి. ఎవరు కూడా మాకు అక్కడ ఆ మీటింగ్ ఉంది, మాకు హైదరాబాద్లో మీటింగ్ ఉంది, ప్రత్యేకమైన మీటింగ్ అని ఎవరు కూడా కారణాలు చెప్పదు. దయచేసి నేను ఎందుకు చెప్తున్నానంటే జిల్లాకు సంబంధించిన అధికారులు ఉన్నప్పుడు డివిజనల్ అధికారులు ఉంటారు, డివిజనల్ అధికారులు ఉన్నప్పుడు కింది స్థాయి అధికారులు ఉంటారు. మా అధికారం ఇక్కడ ఉన్నాడు అన్నప్పుడు ఫీల్డ్ మీద మిగతా అధికారులు వారి బాధ్యతలు ఏదైతున్నాయో. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో 13వ వార్డులో ఏ ఇంట్లో ఆడపిల్ల పెళ్లి జరిగినా, ఆడపిల్ల పుట్టినా ₹5,016 కానుకగా 5 సంవత్సరాల కాలంగా ఇస్తానని కౌన్సిలర్ శ్రీపిరి పెట్టి రాజేష్ ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలలో 13వ వార్డు సభ్యునిగా ఘన విజయం కట్టబెట్టిన వార్డు ప్రజలు ఇచ్చిన మాటకు కట్టుబడి తన వార్డులో మొదట జరిగిన లింగం అర్షిని ఆడబిడ్డ పెళ్లికి ₹5,016 కానుకగా అందజేసిన కౌన్సిలర్ రాజేష్ జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో 13వ వార్డులో ఏ ఇంట్లో ఆడపిల్ల పెళ్లి జరిగినా, ఆడపిల్ల పుట్టిన ₹5,016 కానుకగా 5 సంవత్సరాల కాలం ఇస్తానని హామీ ఇచ్చాడు. శ్రీపిరి శెట్టి రాజేష్ ఉచిత నగదు కానుక ఆకర్షణను అభ్యర్థిపై నమ్మకమో తెలియదు కానీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో 13వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసిన శ్రీపిరి శెట్టి రాజేష్ను వార్డు ప్రజలు ఓటు వేసి రాజేష్ను గెలిపించారు. శుభముహూర్తాలు ప్రారంభంతోనే తన వార్డులో లింగం హర్షిని వివాహం జరగడంతో ఇచ్చిన మాటకు కట్టుబడి ₹5,016 మేనమామ కానుకగా సమర్పించి వధువరులను ఆశీర్వదించారు. రాజేష్ ఇదే విధంగా 5 సంవత్సరంలో తన వార్డులో ఏ ఆడబిడ్డ పెళ్లి జరిగినా, ఆడకూతురు పుట్టినా ₹5,016 కానుకగా ఇస్తానని రాజేష్ వార్డు సభ్యులకు భరోసా ఇస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రాజేష్ ను వార్డు సభ్యులు అభినందిస్తున్నారు. ప్రచారంలో భాగంగా 13వ వార్డు పరిధిలో ఏ ఆడపిల్ల వివాహం జరిగినా, ఆడపిల్ల పుట్టినా ₹5,000 సొంతంగా ఇస్తానని ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఈరోజు ఇచ్చిన మాట కట్టుబడి మా వార్డు పరిధిలో జరిగినటువంటి మొదటి వివాహ శుభకార్యానికి లింగం హర్షిని మరియు సాయి విశాల వివాహానికి ఆడపిల్ల వారికి ఈరోజు ₹5,000 సొంతంగా ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని రానున్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ టీచర్గా మారారు. పాఠాలు బోధించి పిల్లల ప్రతిభకు పరీక్ష పెట్టారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ వద్ద ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు సిబ్బంది హాజరు రిజిస్టర్లు పరిశీలించారు. తరగతి గదిలోకి వెళ్లి 10వ తరగతి విద్యార్థులు అన్ని సబ్జెక్టులు చదవాలని, రాయాలని సూచించి పిల్లల ప్రతిభకు పరీక్ష పెట్టారు. సైన్స్కు సంబంధించి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులతో నాడీకణ నిర్మాణ నమూనాను బోర్డుపై గీసి దాని భాగాలు వివరించాలని సూచించారు. పలువురు విద్యార్థులు గీయగా వారిని అభినందించారు. కిచెన్, వంటగది, స్టోర్ రూమ్, భోజనానికి వినియోగించే ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి విద్యార్థి జీవితంలో 10వ తరగతి కీలకమని తెలిపారు. విద్యార్థులు ఒక ప్రణాళిక రూపొందించుకుని ప్రత్యేక సబ్జెక్టుకు సంబంధించి గత ప్రశ్న పత్రాలు సాధన చేయాలని సూచించారు. ఆ సమాధానాలను మరోసారి సమీక్ష చేసుకోవాలని పేర్కొన్నారు. 10వ తరగతి మార్కులే ఉన్నత విద్యాభ్యాసంలో కీలకంగా మారతాయని వివరించారు. ఇప్పటి అంశాలే రానున్న తరగతిలో మరింత విస్తృతంగా ఉంటాయని తెలిపారు. మంచిగా చదివి వివిధ ఉన్నత ఉద్యోగాలు, వృత్తుల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. కెరీర్లో స్థిరపడిన తర్వాతే మిగతా విషయాలు ఆలోచించాలని సూచించారు. వెమ్లవాడ ప్రైమరీ హై స్కూల్లో చిన్నారి పట్ల ఇరిగేషన్ ఆఫీసర్ అసభ్యకరంగా ప్రవర్తించారు. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నారి పట్ల ఇరిగేషన్ శాఖ అధికారి అసభ్యంగా ప్రవర్తించారు. రెడ్ హ్యాండెడ్గా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ విచారణకు ఆదేశించారు. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో జరిగిన సంఘటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఘటనపై వెమ్లవాడ పోలీసులకు చిన్నారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. స్కూళ్లలో జరిగిన ఘటనపై టీచర్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పేరెంట్స్ ఆందోళనకు దిగి టీచర్స్తో వాగ్వాదానికి దిగారు. సంఘటనపై సమగ్ర విచారణకు జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రూమ్స్కి అయినా దేనికైనా చాలా ఇబ్బంది పడుతున్నారు. బాగా చండాలంగా అంటే చాలా చండాలంగా ఉంది. ఏ ఆఫీసర్స్కి చెప్పినా పట్టించుకోవట్లేదు. ఘోరంగా ఉన్నది. ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. ఎట్లా అంటే చిల్డ్రన్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. చాలా స్ట్రెంత్ దాకా ఉన్నది. చాలా మందిని తీసేశారు మధ్యలో. ఎట్లా అంటే ఇక ప్రతి ఒక్కటి ఇబ్బందే ఉంది. ప్రభుత్వం తరఫున ఈ స్కూల్కి ఏమైనా చేయగలగాలని మేము కోరుకుంటున్నాం. పాపకు కూడా కంప్లీట్ చేసాము. పాప కూడా స్కూల్కి రావడానికి భయపడుతుంది. పోస్ట్ స్టేషన్లో ఉన్నాడు. ఖచ్చితంగా చర్యలు తీసుకొని స్కూల్కి మన సీసీ కెమెరాస్ పెట్టి టీచర్స్ని కానీ ఎవరిని కానీ అందరినీ కంట్రోల్ పెట్టాలి. ఫస్ట్ ఉన్న టీచర్ కంటే ఈ టీచర్స్ కూడా బాగా చేంజ్ అయ్యారు. టీచర్స్ కూడా చాలా బాగుండాలని చెప్తున్నాం. అన్ని స్కూళ్ళ కంటే ఈ స్కూల్ అంతా చెండాలం ఏ స్కూల్ లేదు. ప్రతి ఒక్క విదేశాల్లో ఉద్యోగుల పేరుతో గరాన మోసానికి పాల్పడే మూటా గుట్టు రట్టు చేశారు జగిత్యాల పోలీసులు. జిల్లాకు చెందిన 4గురిని అరెస్ట్ చేసి 4 సెల్ ఫోన్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ అశోక్ కుమార్ సమక్షంలో అరెస్ట్ అయిన మూటాకు చెందిన 4 ఇస్లావత్, విజయేందర్ అలియాస్ అన్రు, మీసాల రాజశేఖర్, దండుగుల కళ్యాణ్, శ్యామరావు, రాజశేఖర్ చూపించి వివరాలు వెల్లడించారు. వైజాగ్కు చెందిన రాజు ప్రస్తుతం లవ్స్లో ఉన్నాడని, అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. విదేశాల్లో ఉద్యోగాలన్నీ చెప్పి టూరిస్ట్ వీసాలతో థాయిలాండ్, బ్యాంకాక్ తీసుకెళ్లి పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకుని అక్రమంగా లావోస్కు తరలించి బలవంతంగా సైబర్ మోసాలు చేయించారని ఎస్పీ తెలిపారు. అమెరికా ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి యుఎస్లో నివసిస్తున్న భారతీయులను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్ మోసాలు చేయించేవారని తెలిపారు. మోసపోయిన బాధితుల ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా ప్రధాన నిందితుడు విజయేందర్ పట్టుబడగా మూటా గుట్టు రట్టయింది ఎస్పీ తెలిపారు. విదేశీ ఉద్యోగాలు త్వరితగతిన వీసాలు కల్పిస్తామని చెప్పే ఏజెంట్లను నమ్మకూడదని, ఏ సంస్థ ద్వారా అయినా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక వెబ్సైట్లు, ప్రభుత్వం గుర్తింపు వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని ఎస్పీ సూచించారు. మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్ కు లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ కోరారు. వాళ్ళకి ఒక మాటలు చెప్పి, డిసైడ్ఫుల్ వర్డ్ చెప్పి, వాళ్ళకి మనం మీకు జాబ్ ఇస్తా లావోస్ కంట్రీలో, థాయిలాండ్ కంట్రీలో, మయన్మార్ కంట్రీలో, కంబోడియా కంట్రీలో అక్కడ ఒక జాబ్ ఇప్పిస్తా ఇట్లా చెప్పి మాటలు చెప్పి వాళ్ళకి అక్కడ పంపిస్తారు. అక్కడ పంపిన తర్వాత వాళ్ళు మొత్తం డబ్బులు తీసుకుంటారు. వాళ్ళ పాస్పోర్ట్ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అండ్ కంపెనీ ఈ సైబర్ ఫ్రాడ్
సైబర్ ఫ్రాడ్లో ఇన్వాల్వ్డ్ కంపెనీలో వాళ్ళకి అక్కడ పంపిస్తారు. పంపిన తర్వాత అక్కడ ఈ విక్టిమ్స్ వాళ్ళు చాలా టార్చర్ జరుగుతాయి. టార్చర్ అండ్ మన వాళ్ళ విక్టిమ్ స్టేట్మెంట్ ప్రకారం కొన్ని చోట్ల వాళ్ళకి ఎలక్ట్రిక్ షాక్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అప్పుడప్పుడు డార్క్ రూమ్లో కూడా. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ మున్సిపల్ పాలకవర్గం పదవి బాధ్యతలు చేపట్టింది. చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య బాధ్యతలు స్వీకరించారు. నూతన పాలక వర్గానికి ఆది శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపి శాల్వాతో సత్కరించారు. వేములవాడను టెంపుల్ సిటీగా, టూరిజం స్పాట్ గా మార్చుతామని తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. అందులో భాగంగా 150 కోట్లతో టెంపుల్ డెవలప్మెంట్ చేయడంతో పాటు నగరంలో రోడ్ల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు, నిత్య అన్నదాన సత్రం నిర్మించబోతున్నామని స్పష్టం చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు వేగవంతమయ్యాయి. అందరికీ ఆమోదయోగంగా అభివృద్ధి పనులు స్పీడ్గా సాగుతున్నాయి. రాజన్న ఆలయ ఆవరణలోని దర్గా తొలగించారు. కులమతాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపట్టారు. మత పెద్దల ఆమోదం, రహస్యంగా ప్రత్యేక ప్రార్థనలతో దర్గాను తొలగించారు అధికారులు. ఇప్పటికే ఆలయ ఆవరణలోని కోటి లింగాలను తొలగించారు. 150 కోట్లతో వేగంగా ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ఆలయం దక్షిణ వైపు రోడ్డుపై 30 ఫీట్ల వరకు విస్తరిస్తున్నారు. ప్రహారీ గోడ కోసం ప్రత్యేకంగా రేకులతో రైలింగ్ చేశారు. ఆలయ ముఖద్వారం వైపు 8 ఫీట్ల వరకు పెరగనుంది. టెంపుల్ విస్తరణ పనులు వేగవంతం కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. కొన్ని మండలాల వార్తలు చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఆదేశాల మేరకు బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను షీ టీం బృందం సందర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. షీ టీం సేవలు, మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వేధింపులకు గురైతే నిర్భయంగా షీ టీం నంబర్ 8712656425కు ఫిర్యాదు చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదుదారులు వివరాలు గోప్యంగా ఉంచుతామని సూచించారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులకు స్పందించకూడదని, గుర్తు తెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో షీ టీం ఏఎస్ఐ ప్రమిళ, వీరయ్య, సిబ్బంది శ్రీలత, ప్రియాంక, శ్రీనివాస్తో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్య అంశాలు. ఈ నెల 27 నుంచి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశం. అల్మాస్పూర్ కేజీబీబీని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్. టీచర్గా మారి పాఠాలు బోధించిన కలెక్టర్ గరిమా అగ్రవాల్. కొలువు తీరిన వేములవాడ మున్సిపల్ పాలకవర్గం. బాధ్యతలు చేపట్టిన చైర్మన్, వైస్ చైర్మన్లను అభినందించిన ప్రభుత్వ విప్ శ్రీనివాస్. మహిళా భద్రతపై, విద్యా సమస్యలు, పని ప్రదేశాల్లో పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు. సోషల్ మీడియా అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన. వేములవాడ ప్రైమరీ హై స్కూల్లో చిన్నారి పట్ల ఇరిగేషన్ ఆఫీసర్ అసభ్యకర ప్రవర్తన. పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.